చక్కగా ఉడికిపోయిందండి. చూపిస్తాను మీకు చూడండి. ఒకటి పట్టుకునేలాగా చక్కగా చూసారా ఎంత బాగా ఉడికిపోయిందో. లోపలికి చక్కగా పాకమంతా వెళ్ళిందనమాట. చూడండి. నమస్తే, అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీ అందరూ బాగా మనస్ఫూర్తి కోరుకుంటున్నారు. ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్? బ్రేక్ఫాస్ట్ అయిపోయిందా? నాది కూడా అయిపోయింది. ఈరోజు నేనైతే గనక రాతి ఉసిరికాయలతో ఉసిరికాయల మురబ్బాలండి. స్వీట్ చాలా టేస్టీగా ఉంటుంది. మరి విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. మరి రోజువారీ మనకి విటమిన్ సి అవసరం అవుతుంది కదా. రోజుకి ఇంతని విటమిన్ సి మనం తినాలి ఏదో రూపంలో. అలాగే ఈ రాసి ఉసిరికాయలు ఈ సీజన్లో దొరుకుతాయి కాబట్టి సంవత్సరం పాటు ఇలా నిల్వ ఉంచుకోవచ్చండి. మురబ్బాలు చేసుకొని మరి ఉసిరికాయలతో మురబ్బాలు తయారు చేసుకుందామా? వచ్చేసాను మనకి. ఇదిగోనండి ఉసిరికాయల మురబ్బా, రాసి ఉసిరికాయల మురబ్బా తయారు చేసుకోవడానికి ఓ మీడియం సైజు పెద్ద ఉసిరికాయలు తీసుకొని శుభ్రంగా కడిగేసుకొని శుభ్రంగా పొడి బట్టతో తుడిచేసుకొని ఇలా పెట్టేసుకున్నామండి. ఇప్పుడు ఈ ఉసిరికాయలని ఆవిరికి ఉడికించుకుందామండి. ఒక బౌల్ తీసుకున్నాను. బౌల్లో 2 జగ్గుల వాటర్ వేసుకున్నాను. ఇదిగో ఇలాగా రంధ్రాలు హోల్స్ ఉన్నది ఏమన్నా చూసుకొని స్టీమ్కి మన ఇంట్లో ఇడ్లీ పాత్ర కానీ ఏమన్నా ఉంటే కనుక అవైనా పర్లేదండి. లేదంటే ఇలాంటి స్టీమ్ పట్టించుకుని దొరుకుతుంది కదా, మన కుక్కర్లో కూడా ఉంటుంది కదా. అలాంటి దాంట్లో మనం ఏం చేయాలంటే ఇలా ఈ ఉసిరికాయలని శుభ్రం చేసి పెట్టుకున్నాం కదా, ఉసిరికాయలన్నీ కూడా మనం ఇలా వేసేసుకుందాం. అన్నీను ఇలా వేసేసుకున్నామండి. ఉసిరికాయలని ఇలా స్టీమ్ పట్టించేసుకుందాం ఆవిరికి. ఇప్పుడు నీటిలో ఉడకపెట్టుకోకూడదండి. ఇలా స్టీమ్ పట్టించుకుంటేనే మనకు సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. ఇప్పుడు దీన్ని మనం స్టవ్ మీద పెట్టేసుకున్నామండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుంటా మీడియం ఫ్లేమ్లో మనం ఉసిరికాయలని ఆవిరి పట్టించుకోవాలండి. దీని మీద మూత పెట్టేసుకుందాం. ఇలా మూత పెట్టేసుకొని మనం ఒక 10 నిమిషాల్లోపు 5 నుంచి 10 నిమిషాల్లోకి మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాం కాబట్టి కొంచెం మంచిగా ఉడుకుతాయి అన్నమాట. ఉడకనిద్దాం, ఆవిరికి ఉడకనిద్దాం. మూత ఓపెన్ చేసి చూద్దామండి. ఉసిరికాయలు ఎక్కడి వరకు వచ్చినాయి, బాయిల్ అయినాయి లేదో చూద్దాం. బాయిల్ అయినాయి లేదో ఎలా తెలుస్తుందంటే మనకి ఇలాగా నైఫ్ కానీ ఫోర్క్ కానీ పెట్టి ఇలా గుచ్చి చూడండి. ఇది చూసారండి, ఉసిరికాయ మనకి బాయిల్ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. మరీ మెత్తగా బాయిల్ చేసుకోకూడదండి, చిదిరైపోతాయి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఉసిరికాయలను పక్కన పెట్టేసుకున్నామండి. ఇప్పుడు బౌల్ తీసుకున్నాను. ఈ బౌల్లో ఇప్పుడు 350 గ్రాములు బెల్లం అండి. బెల్లం తురుముకొని ఇలా వేసేసుకున్నాం. అలాగే 150 గ్రాముల పంచదార అనమాట. 2 కలిపి 500 గ్రాములండి. ఎందుకంటే మనం 1/2 కిలో తీసుకున్నాం కదా ఉసిరికాయలని, అందుకని చెప్పేసి 1/2 కిలో 2 కలుపుకోండి. లేదంటే బెల్లం అన్నా వేసుకోండి మీరు 1/2 కిలో పొడికి, లేదంటే పంచదార అన్న 1/2 కిలో పొడికి. నేను 2 కలిపి వేసుకున్నాను అనమాట. ఇలా తీసుకుని ఇందులో వేసేసుకొని ఇందులో కొంచెం వాటర్ అండి, 2-3 స్పూన్లంత వాటర్ ఇలా వేసేసుకొని ఈ బౌల్ని స్టవ్ మీద పెట్టేసుకున్నామండి. ఇగో స్టవ్ వెలిగించుకున్నాం. స్టవ్ వెలిగించుకొని ఇప్పుడు ఈ బాయిల్ చేసిన ఉసిరికాయలు ఉన్నాయి కదా, ఆవిరి పెట్టించిన ఉసిరికాయలు కూడా మనం ఇందులో ఇలా వేసేసుకుందామండి. మొత్తం అన్ని వేసేసుకున్నాం కదండి. ఇప్పుడు బెల్లం పంచదార కరగడం స్టార్ట్ అయ్యింది. ఉసిరికాయలకి చక్కగా పడుతుంది. పట్టే వరకు మనం చక్కగా ఇలా ఉడికించుకుందాం. ఇలా ఇదిగోనండి ఉసిరికాయలు బాయిల్ అవుతున్నాయి కదా, బెల్లంలో పంచదారలోను చిన్న అల్లం ముక్క తీసుకొని మనం చక్కగా ఇలా తురుముకునే దాంతో ఇలా తురిమేసుకొని మనం వేసుకున్నామంటే కనుక మురబ్బాలు ఇంకా రుచిగా ఉంటాయండి మనం తినేటప్పుడు. అలాగే అల్లం కూడా దంచి వేసుకోవచ్చు. ఇదిగోనండి మొత్తం మనం ఇలా వేసేసుకున్నాం. చిన్న అల్లం ముక్క చాలండి. ఇదిగోనండి చూడండి, పాకం అయింది కదా, దగ్గర పడుతుంది. చూద్దామండి. పాకం ఇందులో వేసుకుందాం. తీగ పాకం వస్తే మనకు అయిపోయినట్టు. మీకు కనిపిస్తుందండి, చూసారా? తీగ పాకం వచ్చింది. 15 నిమిషాల నుంచి సిమ్లో పెట్టుకుని ఉడికించుకుంటున్నాం. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం స్టవ్ మీద నుంచి. ఇదిగోనండి ఉసిరికాయ మురబ్బా రెడీ అయిపోయింది. చల్లారాక డిష్ అవుట్ చేసుకుందాం. 2 గంటలు 3 గంటలు అలా వదిలేస్తే కనుక చల్లారిపోతుంది కదండి, చక్కగా తయారవుతాయి అన్నమాట. అంతా పట్టిది చల్లారిపోయినాయండి, రెడీ అయిపోయినాయి ఉసిరికాయ మురబ్బా. చూడండి చక్కగా
చక్కగా ఉడికిపోయిందండి. చూపిస్తాను మీకు చూడండి. ఒకటి పట్టుకునేలాగా చక్కగా చూసారా ఎంత బాగా ఉడికిపోయిందో. లోపలికి చక్కగా పాకమంతా వెళ్ళిందనమాట. చూడండి చక్కగా సంవత్సరం పాటు మనం నిల్వ ఉంచుకొని ఇలాంటి బాటిల్లో గాజు బాటిల్లో పెట్టుకుని రోజుకొకటి తిన్నామంటే కనుకండి చాలా విటమిన్ అందుతుంది అన్నమాట, సి విటమిన్. ఈ సీజన్లో దొరికే ఈ ఉసిరికాయలతో రాసి ఉసిరికాయలు అంటారు. రాసి ఉసిరికాయలతో సంవత్సరం పాటు నిల్వ ఉంచుకోవచ్చండి. మరి ఉసిరికాయల్లో సి విటమిన్ పుష్కలంగా ఉంటుంది, అందరికీ తెలిసిందే కదా. మనకి కాస్త మాట దొరకదు కాబట్టి మాటికి మళ్ళీ సంవత్సరం వరకు ఎలా అనుకోకుండా ఈ విధంగా మనం చేసుకునే మురబ్బాలు రోజుకొకటి తింటా ఉంటే పిల్లలేంటి పెద్దలేంటి చాలా మంచిదనమాట. టేస్ట్కి టేస్టీ, హెల్త్కి హెల్త్ కదండి. విటమిన్ సి పుష్కలంగా ఉంది కాబట్టి మనం రోజు ఒకటి తిందాం. ఓకేనా ఫ్రెండ్స్, మరి నచ్చిందా? మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది కామెంట్ సెక్షన్లో పెట్టండి. అందుకన్నా ముందు ఫస్ట్ టైం కనుక నా ఛానల్స్లో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కనున్న బెల్ సింబల్ టచ్ చేయండి. ఆల్ అని వస్తుంది. ఆల్ కూడా టచ్ చేసినట్టయితే నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ ఓపెన్ వస్తుంది. మరి ఒక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. బాయ్.